హరే శ్రీనివాస, మీ నరసింహదాస్. చాలామంది 2026వ సంవత్సరం యొక్క సంక్రాంతి పండుగను 14వ తారీఖు ఆచరించాలా లేదా 15వ తారీఖున ఆచరించాలా అనేటువంటి సందేహంతో కూడి ఉన్నారు. అయితే ఈ సందేహాన్ని పరిహరించడానికి మనకు ధర్మసింధు అనేటువంటి గ్రంథము ఇలా తెలియజేస్తుంది. ఏంటంటే, అయనేతు మకరే రాత్రి సంక్రమే సర్వత్ర పరదినమేవ పుణ్యం, రాత్రౌ పూర్వభాగే పరభాగే నిశీథేవా మకర సంక్రమే ఉత్తరదినం పుణ్యం, తత్రాపి ఉత్తరదిన పూర్వార్ధం పుణ్యతరం, తత్రాపి సూర్యోదయోత్తరం పంచనాడ్య పుణ్యతమాః. ఈ విధంగా ధర్మసింధు అనే గ్రంథంలో పేర్కొనబడింది. ఈ సంవత్సరము 14వ తారీఖు జనవరి 2026 నాడు ఏకాదశి రాత్రిపూట 9:02 మకర సంక్రమణ జరుగుతోంది. ఈసారి రాత్రిపూట మకర సంక్రమణం జరుగుతున్నందున ఉత్తర దినమే పుణ్యకాల ఆచరణకు యోగ్యమైనది. ఉత్తర దినం అనగా మరునాడు ద్వాదశి, ఆ రోజే పుణ్యకాలము. ఉత్తర దినము ఆ ద్వాదశి నాడు పుణ్యకాలంగా మనం భావించాలి. అలాగే ఉత్తర దినం పూర్వార్ధం, ఇంకా మనము ఉత్తర దినం కంటే ఉత్తర దినంలో మొత్తం దినాన్ని కాకుండా పరిపూర్ణమైనటువంటి దినాన్ని స్వీకరించకుండా ఆ ఉత్తర దినంలో కూడా పూర్వార్ధాన్ని మనము పుణ్యతరంగా భావించవచ్చు. అందున ద్వాదశి రోజు సూర్యోదయానంతరము, అంటే ద్వాదశి రోజున సూర్యోదయానంతరం 5 గడియల వరకు అత్యుత్తమమైనటువంటి పుణ్యతమ కాలము అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. కావున మనమందరము కూడా విష్ణు భక్తులైనందున ద్వాదశి నాడు ఉదయమే పాలన చేయవలసినటువంటి ధర్మం ఉన్నందున 1వ మరియు 2వ పక్షాలు ద్వాదశి రోజున ఆచరణకు అనుకూలం కావు. అందువల్ల 3వ పక్షమైనటువంటి ద్వాదశి నాడు, అంటే ఉత్తర దినం యొక్క పూర్వార్ధ భాగం అనేది పుణ్యతమ కాలం అని చెప్పి తెలియజేసినందువల్ల ఆ పక్షాన్నే మనం అనుసరించాలి. ద్వాదశి నాడు విజయపురం అనుసారంగా సూర్యోదయం అనేది 6:59 జరుగుతుంది. ఆ తరువాత 5 గంటలు, అంటే 2 గంటల పాటు పుణ్యతమ కాలం, అనగా ఉదయం 8:59 వరకు పుణ్యతమ కాలంగా మనం భావించాలి. ప్రతి ప్రాంతంలో తమ సూర్యోదయ సమయం తరువాత 2 గంటల వరకు పుణ్యతమ కాలంగా భావించి 15వ తారీఖు మనం ద్వాదశి రోజు ఉదయం ప్రతి ద్వాదశిలానే స్నాన పూజాదులను నిర్వహించి సూర్యోదయం అయిన తరువాత పారణకు ముందు సంక్రాంతి నిమిత్తంగా తర్పణము దానాలను ఇచ్చి ఆ తరువాత పారణ చేయాలి. శక్తి ఉన్నవారు సూర్యోదయానంతరం సంక్రాంతి నిమిత్తంగా మరోసారి స్నానం చేసి అనంతరం తర్పణాది కర్మలను చేయాలి. 2వ స్నానం చేయలేని వారు ఉదయ స్నానం చేసే సమయంలోనే మకర సంక్రాంతి నిమిత్త స్నానం కరిష్యే అని చెప్పి సంకల్పం చేసుకుని సంక్రాంతి స్నానాన్ని చేసినా సరిపోతుంది. ఇలాగా మనము 15వ తారీఖున మనము సంక్రాంతిని ఆచరించాలి. ఈ పండుగను మనం అందరం కూడా 15వ తారీఖున ఆచరించడం మేలు. హరే శ్రీనివాస.